ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలపైన. ఈవెన్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరినైనా దద్దమ్మలు, చవటలు, తెలివిలేనోళ్ళు, దిక్కుమాలను ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఆయన చేసినారు. అంటే ఎట్లా తీసుకోవాలి? ఎందుకని కేటీ రామారావు గారు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది? ప్రతిపక్షాల్ని చాలా తీవ్రంగా తీసేసే విధంగా మాట్లాడే కారణాలు చాలా మంది గాదయ్య లాంటి వాళ్ళు, అంటే నాకు కొన్ని పేర్లు నేను చెప్పగలుగుతాను. ఆరగోపాల్ లాంటి వాళ్ళు చాలా రామయ్య లాంటి వాళ్ళు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చి తిండి అనేసి ఒక రకమైనటువంటి స్ట్రాటజీతోని తెలంగాణ తీసుకురావాలని ఆహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తులు వీళ్ళు. మా నాయనకి ఆరోగ్యమే బాగాలేదు, ఆయన ఎందుకు తిప్పుతున్నారు అని ఆయన అమెరికాలో ఉండి ఈ ఉద్యమాన్ని తేలిక భావంతో ఇప్పుడు ఈ ఎవరైతే ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ మనకు చెప్పేది ఏంటంటే, ఆ రోజు వాళ్ళ నాన్న ఉద్యమంలో పాల్గొంటా అంటే వద్దని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ప్రముఖంగా మొత్తం ఆయన నిర్వహించినట్లు ఆ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నారు. ఆ రోజు ఎక్కడున్నాడు ఈయన? ఈ రోజు వచ్చేసి మొత్తము సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరిస్తుంటే, అంటే ఒక రకంగా ఏ కష్టం లేకుండా సునాయాసంగా వారికి పదవులు వచ్చాయి, సునాయాసంగా డబ్బులు వచ్చాయి, సునాయాసంగా హోదాలు వచ్చాయి. ఎట్లుంటుంది సార్? ఇప్పుడు కష్టపడి మనం ఇంత కాలం కష్టపడి శ్రమపడి ఏదో రకంగా ప్రజల మద్దతుతోని మనం ఇది కావాలని శ్రమ పడుతుంటే మనకే రావట్లేవు. ఒక కేసీఆర్ కొడుకుగా వారికి రాగానే మంత్రి పదవులు రాగానే ఎమ్మెల్యేలు రాగానే హోదాలు ఇవన్నీ వచ్చేసరికి ఇంకా అహంకారం ఉండదు. ప్రధానమంత్రి గారిని మోడీ గారిని ఇష్టానుసారంగా ఆ భాష కూడా మనం చెప్పలేము. ఆ రకమైనటువంటి పదాలు ఉపయోగించి కించపరిచే విధంగా అంటే ఇప్పుడు ఎదిగే కొద్ది ఒదగాలని చెప్పేసి అంటారు, కానీ వీళ్ళు ఎదగడం అనేది కాదు. ఒకేసారి ఉప్పెనలాగా ఇట్లా ఎదిగారు కాబట్టి వీళ్ళకి ఎదగడంలో ఉన్నటువంటి బాధ ఇవన్నీ తెలియదు. సో ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అనేది సహజంగా ఉంటుంది, సహజంగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడడంలో ఎవరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే డబ్బు అహంకారం, లేదా హోదాల అహంకారం, మంత్రి పదవుల అహంకారం. ముఖ్యమంత్రి తర్వాత అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడ తిరుగుతున్నారు? మొత్తం అన్ని జిల్లాలలో కేటీఆర్ గారే ముఖ్యమంత్రి హోదాలో తిరుగుతున్నప్పుడు అహంకారం రాకుండా ఎట్లుంటుంది సార్?